నెల్లూరు నగరానికి ముఖద్వారం లాంటి అయ్యప్ప గుడి సమీపంలోని మినీ బైపాస్ కు వెళ్లే ఫ్లైఓవర్ ను మరమ్మతుల నిమిత్తం సుమారు నెల రోజుల వరకు మూసివేస్తున్నట్లు నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ మరమ్మతుల పనులు ఎలా జరుగుతున్నాయి, ఎన్ని రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది, ఈ ఫ్లైఓవర్ మూసివేయటం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తదితర విషయాలపై మా ప్రతినిధి ప్రేమ్ వివరాలు అందిస్తారు. ప్రస్తుతం నేను అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను. ఈ ఫ్లైఓవర్ 30 రోజుల పాటు అంటే డిసెంబర్ 12 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఈ ఫ్లైఓవర్ను పూర్తిగా మరమ్మతుల దృష్ట్యా మూసివేయడం జరిగింది. దీంతో ప్రజలు అటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఫ్లైఓవర్ మూసివేసినప్పటికీ కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు చూపించారు. అటు ఈ బ్రిడ్జి ప్రధానంగా మనకి ముత్తుకూరు గేటు, బీవీ నగర్, అదేవిధంగా అయ్యప్ప గుడికి ప్రధానమైన రహదారిగా చెప్పుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ మూసివేయడంతో కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను వాహనదారులు చూపించినటువంటి పరిస్థితి. అటు బీబీ నగర్ రైల్వే గేట్ కానీ లేదా వనంతోపు సెంటర్ రైల్వే గేట్ మీదుగా వాహనదారులు మళ్లింపు అధికారులు చేపట్టారు. దీంతో అక్కడ ప్రధానంగా అటు ఆ ట్రాక్ దగ్గర కూడా పూర్తిగా ట్రాఫిక్ దిగ్బంధంలో ఉంటుంది. ఈ వాహనదారుల మళ్లింపుతో మరింత ట్రాఫిక్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ కూడా మూసివేయడం జరిగింది. ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్, ఈ అయ్యప్పగుడి ఫ్లైఓవర్ మూసివేయడంతో వాహనదారులకి చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక ఫ్లైఓవర్ను ప్రారంభించి మరొక ఫ్లైఓవర్ని మరమ్మతులు దృష్ట్యా ఆపితే కొంతమేరకు ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది ఆ పండుగ వేళ అంటే క్రిస్మస్, నూతన సంవత్సరం వస్తున్న వేళలో జనసంద్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఫ్లైఓవర్ పూర్తిగా జనాలకి ప్రయోజనమే అయినప్పటికీ మొత్తం మీద త్వరితగతిన ఈ ఫ్లైఓవర్ని పునరుద్ధరించాలని చెప్పేసి ప్రజలు అటు వాహనదారులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది నెల్లూరు అయ్యప్ప గుడి వద్ద ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ జోషితో ప్రేమ్, నెల్లూరు నుంచి.